హాయ్ అభిషేక్, హాయ్ సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, మీరు ఎట్లున్నారు? అవునా? ఏంటి గడ్డ పెంచావేంటి? బాగా స్మార్ట్గా ఉన్నావు కదా, అసలు పాల బుగ్గలు. ఆ? బాగా స్మార్ట్గా ఉన్నావు, అందంగా ఉన్నావు. మరి ఆ గడ్డం ఏంటి? లేదు సార్, అంటే కొంచెం పెద్దోళ్ళకి కనిపించాలని ఇంకొంచెం. పెద్దవాళ్ళ కానీ పెద్ద పెద్ద పనులు చేయి, గడ్డం ఉంటే పెద్దవాడు అనుకుంటారా? లేదు సార్, అపీరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా పాలిటిక్స్లో. ఓకే. సో అందుకోసం అంటే గడ్డం ఉంటేనే ఇది చేస్తారా? లే, అట్లానేం లేదు సార్, కానీ కొంచెం మేనరిజం చూపిద్దామని మనది కూడా. మ్యానరిజం మన బాడీ లాంగ్వేజ్లో ఉండాలి, అంత ఉండాలి, కానీ గడ్డంలో ఉంటుందంట మ్యానరిజం. అట్లేం లేదు సార్, కాకపోతే నాకు అదొక షో ఉండే పెంచుకోవాలని నీకు పెంచుకుంటాను. ప్యాషన్ అంతే. ప్యాషన్ నాది. మరి దానికి రాజకీయ లింక్ లేదు సార్, అట్లేం లేదు. మ్యానరిజం అనేది వేరే కదా, అవును సార్, అవును. అది ఒకటి ఉంటుంది. అవును ఇంకా ఏంటి విషయాలు? సార్ చెప్పాలి. రాయ్పూర్ ఎన్ఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసావు. అవును సార్. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది అంటే, సరే నీకున్న రిజర్వేషను అది ఇది అని పక్కన పెడతాము, ఓకేనా? ఇస్లావత్ అభిషేక్ నాయక్ సార్. అంటేనే మనకు గిరిపుత్రుడు. నీకు ఒక రిజర్వేషన్ కూడా ఉంది రాజ్యాంగం ప్రకారం, అది ఉందని పక్కన పెట్టా. నీకు అంతో ఇంతో నీ బుర్రలో గుజ్జు ఉంది కాబట్టి అంతవరకు వెళ్ళావు అనేది నాకు అర్థమైంది. రిజర్వేషన్లు ఉన్నా కూడా అంతవరకు వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు, ముందుకు వెళ్ళలేని వాళ్ళు చాలామందిని చూసాం మీ సామాజిక వర్గంలో. అవును సార్. పడితే నీలో టాలెంట్ ఉంది కాబట్టి అంతవరకు వెళ్ళావు. మరి అక్కడి నుంచి మరి ఉన్నత విద్యకు వెళ్ళకుండా ఏంటి చిన్న వయసులోనే రాజకీయాల వైపు వచ్చావు? అసలు రాజకీయాల వైపు దృష్టి మరల్చడానికి ఎవరు ఇన్స్పిరేషన్ మీకు అసలు? సార్, అయితే నా లైఫ్లో నేను ఇప్పటివరకు అయితే ఏ రోజు కూడా రాజకీయంలోకి వచ్చినప్పుడు నేను ఫలానా వ్యక్తి నా ఇన్స్పిరేషన్, ఫలానా పార్టీ నా ఇన్స్పిరేషన్ అనేది లేకుండే సార్. నేను రాజకీయంలోకి రావడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే, నాకు జరిగిన కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వల్ల, నా పర్సనల్ లైఫ్లో నాకు జరిగిన డ్యామేజ్ వల్ల నేను రాజకీయంలోకి రావడం జరిగింది. అంతే. ఆ వ్యక్తిగతమైన నా పైన జరిగిన డ్యామేజ్కి, నాకు జరిగిన డ్యామేజ్కి నేను రాజకీయంలోకి రావాలి అనే ఒక కసితో రాజకీయంలోకి రావడం జరిగింది సార్. ఇప్పుడున్న మీ వయసుకి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా మీ వయసు సరిపోదు ఇప్పుడు మీకున్న వయసుకి. వాస్తవం సార్, కాకపోతే మన టార్గెట్ అయితే ఎప్పటికీ కూడా ఎమ్మెల్యే అనేది మనం ఇప్పుడు అనుకోలేదు. మనం ఎప్పటికీ కూడా నేను ఖచ్చితంగా గెలవాలి, నేను ఏదో ఒకటి పోటీ చేయాలి అనేది లేకుండే సార్ ఏ రోజు కూడా. నేను ఇప్పటికి కూడా ఏమని ప్రయత్నం చేస్తున్నానంటే, యువకులు రాజకీయంలోకి రావాలి. ఎందుకు రావాలి? ఎందుకు సార్, ప్రతి దగ్గర కూడా ఇప్పుడు మీకు తెలిసినట్టు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఈ మూడు పార్టీలు మాత్రమే తెలంగాణలో మెయిన్ స్టేజ్లో ఉన్నాయి. మూడు జాతీయ పార్టీలు. యువకులు ఎంతమంది ఉన్నారో మీరే చెప్పండి సార్. ఉన్న యువకులలో ప్రాధాన్యత మొట్టమొదటిగా కల్పించింది బీఆర్ఎస్ పార్టీ. ఎవరైతే ఉద్యమాల టైంలో బీఆర్ఎస్ పార్టీలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎవరైతే పోరాటం చేసిరో వాళ్ళని ప్రతి ఒక్కరిని గుర్తించి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు గుర్తించి వాళ్ళని తీసుకుపోయి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిరు, ఎంపీ టికెట్లు ఇచ్చిరు, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిరు, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసినారు. సరే, 100 మంది పోరాటం చేసినప్పుడు దాంట్లో 10 మందికైనా ఖచ్చితంగా న్యాయం చేసిరు. అట్లా ఏ పార్టీలో కూడా న్యాయం జరగలేదు సార్. యువకులు రాజకీయంలోకి రావడానికి మేమెందుకు కోరుకుంటున్నామంటే సార్, ఎడ్యుకేటెడ్ పీపుల్ రాజకీయాలలో ఉంటే రాజకీయాలు అనేవి చాలా నీట్గా జరుగుతాయి, స్పష్టంగా జరుగుతున్నాయి. జరుగుతున్న అరాచకాలు, జరుగుతున్న నష్టాలు, తెలంగాణకు జరుగుతున్న నష్టాలు జరగకుండా ఉండడం కోసం ఎడ్యుకేటెడ్ పీపుల్ రాజకీయంలోకి ఉండాలి, అందులో యూత్ రాజకీయంలో ఉండాలి. అది చేయాలనే ఆసక్తి కానీ వృద్ధులకు ఉంటుందని మేము అనుకోవట్లేదు సార్. మళ్ళీ వృద్ధుడైన నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్ దేశవ్యాప్తంగా యువకుడైన రాహుల్ గాంధీకి లేదు కదా సార్. ముందు నుంచి నరేంద్ర మోడీ గారు కూడా ముందు నుంచే వృద్ధుడు కాదు. ఆయన స్టార్టింగ్ స్టేజ్ నుంచి చేసుకుంటూ పోతున్న తర్వాతనే స్థాయిని బట్టి ఏజ్ ఉంటుంది సార్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి మల్లెపల్లి జెడ్పీటీసీగా నిలబెట్టలేం కదా సార్ మనం. ఆయన పీఎం స్టేజ్ కాబట్టి పీఎంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే మల్లెపల్లి మండలం పైన, దేవరకొండ కాన్స్టిట్యున్సీ పైన, తెలంగాణ రాష్ట్రం పైన ఉన్నాం మనం. ఇక్కడ వరకే ఆలోచన చేస్తున్నాం. కాబట్టి మనం ఏంటంటే యువకులు అనేటోళ్ళు ఉండాలి. నేను ఒకరిని కాదు, యువకులు అనేటోళ్ళు ఉండాలి. అందులో మా గిరిజన బిడ్డలు చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి మాలాంటి యువకులు రావాలనేది మా ఆసక్తి సార్. దానికోసమే ముందుకు రావడం జరుగుతుంది. ముందుకు వచ్చా ఒకటే, నువ్వు మరింత ముందుకు వెళ్ళే ముందుకు ఒక్కసారి నీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలి ఉంది అభిషేక్. తప్పకుండా. ఏంటి అసలుకి ఏ ఊరు, మీ స్వగ్రామం ఏది, అక్కడ నాన్న అమ్మ ఏం చేస్తుంటారు? సార్, మాది దేవరకొండ నియోజకవర్గం, కొండమల్లెపల్లి మండలం, ఉమ్మడి నల్గొండ జిల్లా, దేవరకొండ మండలం, దేవరకొండ నియోజకవర్గం, నల్గొండ మన మల్లెపల్లి మండలం, వర్ధమనగూడెం గ్రామ పంచాయతీ. ఓకే. మేము ముందు నుంచి కూడా మల్లెపల్లి మండలంలో సెటిల్ అయిపోయినాం సార్. టౌన్లోనే సెటిల్ అయినాం. నాన్నగారి పేరు దేశీరామ్ నాయక్. నాన్న వచ్చేసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇస్లావత్ దేశీరామ్ నాయక్. నాన్న వచ్చేసి ఒక లైన్ ఇన్స్పెక్టర్, గవర్నమెంట్ ఎంప్లాయ్, చిన్నపాటి గవర్నమెంట్ ఎంప్లాయ్. అమ్మగారు హోమ్ మేకర్ సార్. మేము ముగ్గురు. అమ్మగారి పేరు ఇస్లావత్ లలితా నాయక్. మేము ముగ్గురం పిల్లలం. నేనే మొదటి పుత్రుడిని. నా తర్వాత ఒక చెల్లి, ఒక తమ్ముడు.
తమ్ముడు కూడా ఎన్ఐటి కోల్కతాలో సిఎస్సి చేస్తున్నాడు, ఓకే. ఎన్ఐటి వెస్ట్ బెంగాల్లో. చెల్లి ఫార్మ్ డి చేస్తుంది సార్. ఫార్మ్ డి చదువుకుంటున్నారు అందరు కూడా. మీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? నా ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం అంతా కూడా 5th వరకు నేను మా లోకల్లోనే చదువుకున్నాను సార్, కొండమల్లపల్లిలో చదువుకున్నాను. ఆ తర్వాత 6th నుంచి 10th వరకు నేను శ్రీ చైతన్య హైత్ నగర్లో చదువుకున్నాను సార్, హైదరాబాద్లో. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసి నారాయణ ఆదిబట్లలో. నా ఎడ్యుకేషన్ మొత్తం అక్కడ కంప్లీట్ చేసిన సార్. ఆ తర్వాత నేను ఎన్ఐటి చేసి, నాకు ఎన్ఐటి అవకాశం వచ్చింది, మెయిన్స్ క్లియర్ చేసి ఎన్ఐటి చేసిన. రాయ్పూర్లో కెమికల్ ఇంజనీరింగ్గా కంప్లీట్ చేసిన సార్ బీటెక్. ఓకే. అట్లా నా స్టడీస్ లైఫ్ మొత్తం అక్కడ అయిపోయింది సార్. పీజీకి ఎందుకు వెళ్ళి? కెమికల్ ఇంజనీరింగ్ మంచి సబ్జెక్ట్ చేసావు కదా, ఇంకేంటి సార్? యాక్చువల్గా నేను స్టడీస్ పరంగా కూడా నేను ముందు నుంచి కూడా మంచిగా చదువుతుండే, మంచిగా టాపర్ క్యాండిడేట్ని, అన్ని విధాలుగా కూడా బాగానే ఉండే సార్. స్టడీస్ పరంగానే ఫోకస్డ్ ఉండే చాలా. నేను చెప్పినా కదా సార్, ఈ చిన్న చిన్న సందర్భాలు నా జీవితంలో నన్ను చాలా ఎఫెక్ట్ చేసినాయి. ఆ జరిగిన ఇన్సిడెంట్స్ నన్ను చాలా బాధ పెట్టి. ఏమో 1-2 ఇన్సిడెంట్స్ చెప్పండి. అసలుకి రాజకీయాల్లోకి రావాలి కసి పెరిగింది ఎందుకు సార్? ఎందుకు? నేను ఒక టైంలో మా ఏరియాలో నేను ఒక చిన్న బర్త్డే ఫంక్షన్ చేస్తున్నాను సార్. బర్త్డే ఫంక్షన్ చేస్తున్నప్పుడు, అంటే చిన్న బర్త్డే ఫంక్షన్ అంటే పెద్ద ఎత్తున ఏం చేయలేదు సార్, ఒక 10-20 మంది పిల్లలను పిలుచుకొని మా ఫ్రెండ్స్ని మేము అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని కేక్ కట్ చేసుకుంటా, మన బాణసంచరా చేసుకుంటా. అక్కడ మేమేదో కొంచెం అందరు యువకులు చేస్తున్నట్టే, ఈ జనరేషన్లో యువకులు చేసినట్టే నా బర్త్డే కూడా చేసిన సార్ నేను. దానికి ఏమైందంటే అక్కడ ఉన్న లోకల్లో ఉన్న కానిస్టేబుల్ వాళ్ళు వచ్చి కాంట్రవర్సీ చేయడం, అక్కడ నుంచి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన పోలీస్ స్టేషన్లో సిఐ గారు కానీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కానీ, మన ఎస్ఐ గారు కానీ, ఎవరైనా కూడా మాకు నేను సార్ జరిగింది తప్పు అయి ఉండొచ్చు, పబ్లిక్ న్యూసెన్స్ అని చెప్తున్నారు సరే, మేమేం కాదంటలేం, జరిగింది తప్పు, దాన్ని కొంచెం కన్సిడర్ చేసి వదిలేండి సార్ అని అడిగినా. ఎంతసేపు బతిమాలినా కూడా నేను ఒక ఎన్ఐటి గ్రాడ్యుయేట్ని సార్, దయచేసి నా లైఫ్తోనే వద్దు సార్, రిస్క్లో పెట్టకండి. ఈ విషయం మా ఇంట్లో తెలిసినా కూడా, నాకు స్టేషన్కి వచ్చినామంటే చాలా చిన్న కుటుంబాలు సార్ మావి, చిన్న కుటుంబాలు కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా ఇంట్లో తెలిస్తే చాలా పెద్ద ఎత్తున తీసుకుంటారు. వాళ్ళు చిన్న కుటుంబాలే కదా చూసేది, పెద్ద కుటుంబాలని చూడరు కదా. అదే సార్, అదే ఇబ్బంది ఉంది కదా, అందుకోసం అది దాన్ని ఓవర్కమ్ చేద్దామనే సార్ ఇదంతా ఇప్పుడు మేము చేసేది కూడా. అట్లా వచ్చి నేను ఎంతసేపు బతిమాలినా కూడా నన్ను ఒక మనిషిలాగా కాదు కదా సార్, ఒక ఎన్ఐటి గ్రాడ్యుయేట్ లాగా కాదు కదా, ఒక మనిషిలాగా కూడా నన్ను కన్సిడర్ చేయలేదు, పక్కకుండా అన్నట్టు చెప్పేసారు సార్. ఆ రోజు నేను నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్ లీడర్ ఒక ఆయనని పిలిపించిన. ఆయన వచ్చి జస్ట్ ఒక 10-15 మినిట్స్ మమ్మల్ని బయట తీసుకొచ్చేసాడు సార్. అంటే నేను మా ఏరియాలో ఒక అతను ఉన్నారు సార్. ఏం పేరు? ఇంకా పేరు వరకు ఎందుకు లేండి సార్. ఒక అతను వచ్చినాడు, మమ్మల్ని సేవ్ చేసినాడు. లేదు సార్, అతను ఒక ఇన్ఫ్లుయెన్సర్ లీడర్, అదే మంచి పరిచయాలు ఉంటాయి అందరితో ఆయనకి. ఆయన తీసుకొని పరిచయం పని చేయించుకొని బయటకు వచ్చినాం. నేను డబ్బులు ఏమి ఇవ్వలేదు సార్, డబ్బులు ఏమి లేదు, ఆయన మాట పైన బయటకు వచ్చేసినాం. నేను ఆ రోజు అనుకున్నా సార్, అరే నేను ఇంతగానం చదువుకొని ఇన్ని మాటలు మాట్లాడి ఇంతగానం చేస్తుంటే కూడా నన్ను కన్సిడర్ చేయలేదు. కేవలం ఒక రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో పరిచయాలు ఉన్నాయని ఒకే ఒక రీజన్తో మమ్మల్ని ఇంత సులభంగా వదిలేశారని నన్ను అనుకోలేదు సార్. నేను వదిలేసినారు. ఆ రోజు డిసైడ్ అయినా సార్, చేస్తే రాజకీయం చేస్తా, లేకపోతే బిజినెస్ చేస్తా, కానీ జాబ్ చేసి నా లైఫ్లో నేను ఇక్కడితో ఆపుకోవాలని అనుకోలేదు. అందుకని రాజకీయంలోకి రావడం జరిగింది సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే స్టాండ్ పైన ఉన్నా, అట్లనే ఉన్నా. మొండికో తొండికో కొట్టుకుంటాను, కింద పడుకుంటాను, మీద పడుకుంటాను, నెట్టుకుంటూ వస్తున్నా సార్ జీవితాన్ని. రాజకీయంలో మాత్రం స్థిరపడుతున్నా సార్ మెల్లమెల్లగా. ఓకే. ఆ స్టాండ్ కోసమే నేను రాజకీయంలోకి రావడం జరిగింది.